పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రూరల్ శాసన సభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు గోరింట్ల వారి కార్యాలయం నందు మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో రాబోయే పుష్కరాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ గోదావరి కాలుష్యాన్ని నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతుందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్ష నిర్వహించి అనేక సూచనలు చేశారని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు పుష్కర పనులపై సమీక్ష నిర్వహిస్తారని, ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని తెలిపారు. ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మురుగునీరు సకాలంలో బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని, పుష్కరాల నాటికి పట్టణంలో చేపడుతున్న రహదారులు, కాలువలు, పారిశుద్ధ్య పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీట మునిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఓంప్రకాష్ గారి ముందు యోహాన్ గారు సార్, రాష్ట్ర పుష్కరాలు యోహాన్ గారు సార్, సుధాకర్ సుధాకర్ గారికి పూర్తి అవగాహన ఉంది. హుకుంపేటలో ప్రధాని 300 కోట్లు వాళ్ళు మొత్తం డ్రైన్ కట్టాలంటే అది కాదు. కాబట్టి ప్రధాని మేము ఏం చేశామంటే టీడీ వాటర్ని కలవకుండా అది కట్టాల్సిందే నాకు వదిలేయండి. సరే సార్, ఇది ఎట్లా పట్టాలి పడతా ఆ డ్రైన్ కట్టుకుంటూ లేకపోతే ఈ ఏరియా అంతా కూడా అంతే సార్. అది మంచిగా కట్టుకోవాలి. ఇది ఇక్కడ డైవర్ట్ అయిపోతుంది. సేవ టెంపుల్ సార్ మనకి ఇక్కడ పంప్ హౌస్ కడుతున్నాం. ఆ పంప్ హౌస్ ఏంటంటే ఎమర్జెన్సీలో అవసరమైతే ఈ నీళ్లు ఈ రివర్స్ వాటర్ సార్. ఇప్పుడు ఏంటి నిన్న మొన్న సమస్య ఏంటో తెలుసండి, ఇదే పూర్తిగా నేను ఎంట పడితే కూడా కాలే, దానివల్ల ఏరియా మునిగిందని ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేసేసి ప్రజెంట్ వాటర్ పోతున్నాను. తప్పదు సార్, నాకు ఫోన్ వస్తున్నాయి సార్. డ్రైన్ అవుట్ చేసుకోవాలి సార్. ఈ డ్రైన్ ఒకటి మొత్తం పుడికిపోయింది సార్, ఇదంతా కూడా పుడికిపోయింది సార్. దీన్ని ఓపెన్ చేయాలి. మీ రామరాజు గారు కమిషనర్ గారు చేసిన మిస్టేక్ లేకుండా ఇక్కడ ఉంటుంది ఫీడింగ్ ఇదండి. ఈ రోడ్లో బాగుంది సార్. ఈ రోడ్డు ఇప్పుడు రేపు పొద్దున మనం చేసుకొని వచ్చి మళ్ళీ తిరిగి వస్తున్నాం సార్. ఈ రోడ్డు తీసుకొని వచ్చి మళ్ళీ ఇలా చేస్తున్నాం సార్. గ్రోత్ కారిడార్ అలాగా ఇక్కడ ఇప్పుడు మనం అడుగుతుంది ఇప్పట్లో చెరువు పాపం వాళ్ళందరితో ఫ్రీగా చేస్తున్నారు. చెరువు అంతా బాగు చేసి వాకింగ్ ట్రాక్ అంతా వేసేది ఆడే బాగుతుంది రెగ్యులేషన్ అందుకని సార్. ఇప్పుడు యాక్చువల్గా అంటే మనకు డ్రైన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది చెప్పేసి ప్రస్తుతం మేము ఏం చేస్తున్నాం, ఈ ట్రీటెడ్ వాటర్ మనకి కలవకుండా సపరేట్ పైప్ లైన్ 5.5 కిలోమీటర్ పైప్ లైన్ ఏంటంటే ఆర్సీసీ పైప్ లైన్ సార్. ఒక 4 ఫీట్ డయామీటర్ సార్. అది ఒక 10 కోట్లు అవుతుంది సార్. అది పెట్టడం జరిగింది సార్ ఈ ప్రపోజల్లో. మేము కలెక్టర్ గారికి ఇచ్చాము. ఏదైతే ఈ మురుగు నీరు ఆవాచాలకు పంపిద్దాం, వాళ్ళు కట్టేసి ఇది వాళ్ళు ఓపెన్ చేస్తే రెయిన్ వాటర్ గోదావరిలో తోడతామని ఆ పంపు కూడా వేసాం. మీకు సత్యం దగ్గర 2 నడుస్తాయి గమనించారు సిస్టమ్ పని చేస్తుంది. అక్కడ పంపు వస్తుంది. దాదాపు 250 హార్స్ పవర్ బ్యాండ్ లేదు. అది 350. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెయింటెనెన్స్లో లోపాలు, పంపులు కానీ మోటార్లు కానీ ఆల్వేస్ రెడీగా ఉండాలి. అది ఉండదు. మనం 2 రోజులు అవసరం కావచ్చు, కానీ ఆల్వేస్ అది ఏం చేసేవాడు మన వాళ్ళు అవసరం తెలియదని అక్కడ ట్రాన్స్ఫార్మర్ పట్టుకెళ్ళేవాడు. ట్రాన్స్ఫార్మర్ పట్టుకెళ్ళేవాడు. నేను ఎడితే ట్రాన్స్ఫార్మర్ ఏమంటే ట్రాన్స్ఫార్మర్ మన సార్ ఒక డెడికేటెడ్ లైన్ ఇచ్చాం. అప్పుడు ఏం చేసాం, పేపర్ మిల్లు సబ్స్టేషన్ నుంచి ఏం చేసామంటే ఒక డెడికేటెడ్ లైన్ నల్లాచరణలకి వాటర్ వర్క్స్కి ఇచ్చాం. ఏది ఫెయిల్యూర్ అయినా ఫెయిల్యూర్ కాకూడదని పెట్టాము సిస్టమ్. అది దానివల్ల ఇప్పుడు ఏమైంది, మరలా ఇప్పుడు కొత్త స్కీమ్ ఒకటి వచ్చి తెచ్చి పారి ఏరియా నుంచి వచ్చేది కంపల్సరీలో కలిసే నీళ్లు ఉన్నాయి. స్వతంత్ర హాస్పిటల్ నుంచి వెళ్ళే డ్రైన్ సరిపోవట్లేదు. ఒక డ్రైన్ పెట్టి వాటర్ ఎప్పుడైతే నదిలో వాటర్ వల్ల వర్షం నుంచి వచ్చిన నీరంతా నిలబడిపోతుంది కనుక ఈ బ్యాక్లాగ్ని తగ్గించాల్సిన అవసరం ఉందంటే ఏం చేయాలంటే ఆ రోజుల్లో 89 lakhs ఓన్లీ 89 lakhsతో నల్లాచరణ పంపింగ్ హౌస్ పెట్టారు. 85, 89
నల్లా ఛానల్ పంపించాలి 360 హార్స్ పవర్ పంపులు పెట్టి చేసాం. తర్వాత మళ్ళీ మనకి ఎన్ఆర్ఎస్సీలో ఫండ్ వస్తే మనం ఈ ఆదిమ దెబ్బ దగ్గర పంప్ హౌస్ కట్టి అప్పుడు దానికి ఏం చేసాం, సెకండ్ వెండి పెట్టాం. ఇప్పుడు ఏదైతే ఉందో అంటే మీకు రాత్రి కోసం కొత్తగా వచ్చారు కనుక మీకు నల్లా ఛానల్ అప్పుడు ఇంప్రూవ్ చేసి వెడల్పు చేసి నల్లా ఛానల్ వెంట దగ్గర 2 పంప్ హౌస్లు కట్టి ప్రత్యేకంగా చిన్న సబ్స్టేషన్ కూడా పెట్టించి వర్కౌట్ చేసి వరద వచ్చినప్పుడు తోడిపోసేలాగా చేసి ఇంకా సరిపోకపోతే సెకండ్ వెంట పెట్టాం. సత్యనారాయణ స్వామి గుడి దగ్గర నుంచి ఒక సెకండ్ వెంట పెట్టి మీరు వాళ్ళు క్లోజ్ చేసి కూర్చుంటున్నారు. ఎవరు పనికిమానాలు ఎవరు చెబుతారు, వర్షం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు. ఎస్ఆర్ఎస్సీ ఏం చేసాం, పంప్ హౌస్ ఈ మురుగు అంతా ఆవాచాలకు వెళ్ళడం కోసం డిజైన్ చేశారు. అప్పుడు ఎస్సీ గారు ఉంటే ఆ ఎస్సీ గారు మేము కూర్చొని నేనేమన్నానంటే చేస్తాను అప్సరా టాకీస్ రోడ్ నుంచి వచ్చినదంతా మెయిన్ రోడ్ నుంచి దాటి కిందకు వస్తాను, ఈ టన్నులోకి వచ్చేస్తుంది సార్, ఈ టన్నెల్లోకి వస్తుంది. ఇది కనుక ఈ డ్రైన్ కనుక కట్టుకొని వచ్చి మనం చేసింది ఏంటి, డ్రైన్ వేసి స్లాబ్ పోసేస్తాం. రోడ్డు ఎక్కడ ముట్టుకోవట్లేదు, రోడ్డు విడితే సరిపోతుంది, డ్రైన్ కూడా కవర్ అవుతుందని పెట్టాం. అది ఎందుకు మా నాళ్ళు సీరియస్గా తీసుకోవాలి. అదొకటి. రెండవది ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ ఇమీడియట్గా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది గుమ్మూరు నుంచి డైవర్షన్ రోడ్, ఇప్పుడు కృష్ణాకి మెయిన్ రోడ్గా మనల్ని డిక్లేర్ చేస్తుంది. నేనేదో పడుతున్నా బాలాజీపేట దగ్గర బ్రిడ్జి కట్టించాను, బ్రిడ్జి నుంచి గుమ్మూరు దాకా ఆర్ఎండ్బికి పుష్కరాల గ్రాంట్లో పెడుతున్నాం. అది 4 లేన్ చేసి సెంట్రల్ లైటింగ్ పెడతామని. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఉక్కంపేట కూడా 4 లేన్ చేద్దాం, సెంట్రల్ లైటింగ్ పెట్టేస్తే ఈ రైల్వే స్టేషన్ ట్రాఫిక్ అంతా అట్లా ఆగిపోయేది అందువరకు. సార్ ఇప్పుడు మన మెయిన్ స్టేషన్ రోడ్లో డ్రైన్ సార్, అది మీరు అమృతలో 12 కోట్లకు పెట్టారు, పెట్టి ఆపేశారు. అమృతలో శాంక్షన్